హలో ఎవ్రీవన్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం విషయాల్లో రికార్డులు సృష్టిస్తున్నారని చెప్పాలి. సో వాటి డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్ రికార్డులు బ్రేక్ చేస్తున్నారనే చెప్పాలా? సో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తూ సంక్షేమ పథకాలు అందించినా దానికి తగినటువంటి ప్రచారం అయితే రావట్లా, ప్రజల్లోకి తీసుకెళ్తలా, ప్రజల్లోకి వెళ్తలా. ఎందుకు? కారణం ఏంటి? కొంతమంది మంత్రుల్లో ఉన్న నిర్లక్ష్యం, ఎమ్మెల్యేలో ఉన్నట్టు నిర్లక్ష్యం, ఎంపీలో ఉన్నటువంటి నిర్లక్ష్యం, క్యాడర్ తోటి కోఆర్డినేట్ చేసుకోలేకపోతున్నటువంటి పరిస్థితి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1వ తారీఖు 4,000 నుంచి 15,000 రూపాయల వరకు వివిధ కేటగిరీల వారీగా పెన్షన్ ఇస్తున్నప్పటికీ తగిన ప్రచారం రావట్లా. వృద్ధులకి సంవత్సరానికి 48,000 ఇస్తున్నారు ఒక్కొక్కరికి, అవునా? డయాలసిస్ వాళ్ళకి దాదాపుగా 1,28,000 వాళ్ళకి ఇస్తున్నారు. పూర్తిగా మంచాన పడినటువంటి వాళ్ళకి చికిత్స కానీ లేదా ఇతరత్ర ఏర్పాట్లు కానీ 1,80,000 పైగా ఇస్తున్నారు. మరి ఇది ఎవరికైనా తెలుసా? మరి చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? క్యాడర్ది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కుటుంబ సారథులు అని చెప్పి ఎలక్షన్ ముందు పెట్టారు. సాధికారిక సారథులని, కుటుంబ సాధికారిక సారథులని. వాళ్ళు 12 లక్షల మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. కుటుంబ సాధికారిక సారథులు అనేవాళ్ళు 12 లక్షల మంది ఉన్నారు. బూత్ లెవెల్ కమిటీలు ఉన్నాయి, దాదాపు 48,000 బూత్ లెవెల్ కమిటీలు ఉన్నాయి. ఈ బూత్ లెవెల్ కమిటీలు కానీ, ఈ కుటుంబ సాధికారిక సారథులు కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి కనుక ప్రజలకు తెలియజేస్తే ప్రభుత్వానికి లేదా పార్టీకి మేలు కదా. మరి ఎందుకు పోవట్లేదు ప్రజల్లోకి? చేసిందని చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళకి అవగాహన, ప్రజలకి అవగాహన కల్పించాలి. ఇదిగో మేము ఇది చేస్తున్నాము, ఇది చేయాలనుకుంటున్నాము, ఇంతవరకు ఇది చేసాము అని చెప్పి. ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది. 15 నెలల్లో సంక్షేమానికి, కేవలం సంక్షేమానికి 50,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టారు. 50,000 కోట్ల రూపాయలు పైగా. గ్రౌండ్ లెవెల్లో అంతగా వర్క్ చేయట్లేదు అంటారా సార్? కోఆర్డినేషన్ లేదు. అదే కదా ఈ మధ్య ఒక 25 మంది ఎమ్మెల్యేలతోటి లోకేష్ గారు ఇంటరాక్ట్ అయ్యి వార్నింగ్ కూడా ఇచ్చారని చెప్పి న్యూస్ వచ్చింది కదా. మరి ఈ డేటా ఎంతమందికి తెలియజేశారు? ఇప్పుడు 16 నెలల్లో 50,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి ఇచ్చారని అంటే 50,000 కోట్ల రూపాయలు అంటే అదేం చిన్న అమౌంట్ కాదు కదా. మరి సంక్షేమానికి ఇచ్చారంటే ఇది ఒక పెన్షన్స్కే ఇచ్చారు 50,000 కోట్ల రూపాయలు. ఒక పెన్షన్కే, మిగతాయిగా ఒక పెన్షన్కే 50,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. సో కాబట్టి ఇది ఒక పెద్ద డైరెక్ట్ బెనిఫిట్స్ కదా ఇది. అంత అమౌంట్ ఇచ్చినప్పుడు దాని దగ్గర ప్రచారం చేసుకోవాలి కదా. పెన్షన్ల కోసమే 50,763 కోట్ల రూపాయలు ఇచ్చారు ఇప్పటి వరకు ఒక్క పెన్షన్స్ కోసం. ఇవి కాకుండా మళ్ళీ ఉన్నాయి కదా, అనేక మందికి ఇస్తున్నారు కదా. సో కానీ చెప్పుకోవట్లేదు అనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న అభిప్రాయం, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అభిప్రాయం. దానికి కారణం ఎందుకు కూడా ఐడెంటిఫై చేస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి తెలియనటువంటి విషయం ఏమి ఉండదు. ఆయన ఎప్పటికప్పుడు అసెస్ చేసుకుంటూ ఉంటారు. ప్రభుత్వం ఏం చేస్తుంది, పబ్లిక్ ఏమనుకుంటున్నారు, లీడర్లు ఏంటి పరిస్థితి, క్యాడర్ పరిస్థితి అనేది అధ్యయనం చేస్తుంటారు. ఆయన ఏం చెప్పారు, ప్రభుత్వం ఏర్పడగానే మనది పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నారు. పొలిటికల్ గవర్నెన్స్ మంది అని అన్నారు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఏంటి? చంద్రబాబు గారు చెప్పిన పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఏంటి? ప్రజల మీద, క్యాడర్ మీద పెత్తనం చేయటం కాదు, లేదు అధికారుల మీద పెత్తనం చేయటం కాదు. ఈ లీడర్లు కొంతమంది, మినిస్టర్స్ కొంతమంది, ఎమ్మెల్యేలు కొంతమంది పొలిటికల్ గవర్నెన్స్ అంటే పెత్తనం చెలాయించడమేను, అధికారులను బెదిరించడం, లేదంటే అధికారుల మీద కోపట్టడం, ఇది పొలిటికల్ గవర్నెన్స్ అనుకుంటున్నారు. ఇది కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పొలిటికల్ గవర్నెన్స్ ఏంటి అంటే ప్రజలకి ఏం కావాలో తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకోవాలి? గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి సాధికారిక కమిటీలు తెలుసుకోవాలి, కుటుంబ సాధికారిక కమిటీలు తెలుసుకోవాలి, అలాగే బూత్ కమిటీలు తెలుసుకోవాలి. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మండల నియోజకవర్గ లీడర్లకు తెలియజేయాలి, నియోజకవర్గ లీడర్లు జిల్లా నేతలకు తెలియజేసి సమన్వయం చేసుకొని ప్రజలకు ఏం కావాలో అది సేవ చేయాలని చెప్పి ఆయన చెబితే వీళ్ళేం చేస్తున్నారు? పొలిటికల్ గవర్నెన్స్ అంటే అధికారులనే బెదిరించి, లేకపోతే క్యాడర్లను బెదిరించి వ్యాపారాలు చేసుకోవడం మొదలుపెట్టారు ఎక్కువ మంది. దాంతో ప్రభుత్వానికి చెడ్డపేరు కదా. సో పొలిటికల్ గవర్నెన్స్ ఏంటి? ప్రజలకి ఏం కావాలో అది మనం ఇమీడియట్గా రిఫ్లెక్ట్ చేయాలి. ఇప్పుడు ఎడ్యుకేటివ్ సిస్టమ్కి తెలియదు. ఎడ్యుకేటివ్ సిస్టమ్ అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, యంత్రాంగానికి తెలియదు. ఉద్యోగస్తులకి ప్రజల బాధలు తెలియవు.
ఎక్కువ మందికి తెలియదు. వాళ్ళ డ్యూటీ ఏంటి? ఎడ్యుకేషన్లో ఉంటారు అంతే. ఏ ఎడ్యుకేషన్ చేస్తారు? లెజిస్లేషన్ ఏం చెప్తే అది ఎగ్జిక్యూట్ చేస్తారు. ఓకే, ఎడ్యుకేషన్ వరకే వాళ్ళ పరిమితి. ప్రజల బాధలు వాళ్ళకి పట్టవు, ప్రజల బాధలు వాళ్ళకి తెలియవు కూడా. 4 గోడల మధ్య కూర్చొని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కాబట్టి అందరూ హ్యాపీగా ఉన్నారని చెప్పి అనుకుంటారు. కానీ ప్రజలు అలా కాదు, పొలిటీషియన్స్ అలా కాదు. పొలిటీషియన్స్ ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళు. అవును, ప్రజాస్వామ్యబద్ధంగా. కాబట్టి ప్రజలతోటి నిత్యం మమేకమై ఉండాలి వాళ్ళు. ప్రజలతోటి కలిసి ఉండాలి. అప్పుడే నీకు ప్రజల సమస్యలు తెలుస్తాయి. వాటిని నువ్వు ప్రొజెక్ట్ చేస్తే అసెంబ్లీలోనూ లేకపోతే ఇతరతర మార్గాల ద్వారా నువ్వు చెప్తే అప్పుడు ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అనేది దానికి పరిష్కారం చూపిస్తుంది. అంతే తప్ప ఎగ్జిక్యూటివ్ సిస్టమ్కి ప్రజల బాధలు, ప్రజల ఇబ్బందులు తెలియవు. తెలిసినా పట్టించుకోరు. కారణం ఏంది? 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళేమి ఎలక్షన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేవు. వాళ్ళకి ఒకసారి ఉద్యోగం వచ్చిందంటే వాళ్ళకి ఆ ఉద్యోగం రిటైర్ అయిపోయేదాకా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. ఎవరు ప్రజలతో ఉండాలి? లీడర్లు ఉండాలి. అదే విషయాన్ని చంద్రబాబు గారు చెప్తున్నారు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే పెత్తనం చేయటం కాదు, ప్రజాసేవకులము అని చెప్పి మీరు కొంచెం ఆలోచించండి. ప్రజాసేవ కోసం వచ్చాం, ప్రజలు సేవ చేయడానికి మనం గెలిచాం, ప్రజాసేవకులుగానే ఉన్నాం. మనం ప్రజాసేవకులమి, వాళ్ళ మీద పెత్తనం చేసేవాడు కాదు అని చెప్పి అనేక సందర్భాలు ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారు అనేక సందర్భాలు చెప్పారు. ప్రజాసేవకులు మనం గుర్తించుకోండి మీరు ఆ విషయాన్ని అని, ప్రజలతోటి మమేకం కండి అని చెప్పేసి. కానీ ప్రజలతోటి మమేకం అవుతున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఎంతమంది ఉన్నారు? ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కానీ, లేదంటే అభివృద్ధికి సంబంధించిన అంశాలు కానీ, ఇవన్నీ ప్రజల మధ్య తీసుకెళ్ళాలి కదా. ఇవాళ పారిశ్రామిక సదస్సులు జరగడం కానీ, గతంలో పారిశ్రామిక ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ లాంటి తీసుకురావడం కానీ, లేదంటే టీసీఎస్ని తీసుకురావడం కానీ, లేదంటే క్యాప్జెమిని తీసుకురావడం కానీ, తర్వాత ఇతర కంపెనీలు ఎల్ఎన్టీని తీసుకురావడం కానీ, అమరావతి డెవలప్మెంట్కి సంబంధించి కానీ, హౌసింగ్ స్కీమ్ 5 లక్షల ఇల్లు త్వరలో ఇవ్వబోతున్నారు. ఈ హౌసింగ్ స్కీమ్ గురించి కానీ, లేదా తల్లికి వందనం గురించి కానీ ఎంతమందికి చెబుతున్నారు ప్రజల్లోకి వెళ్ళి? ఓకే, ప్రజలకి తెలియజేయాలి కదా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది, చంద్రబాబు గారి విజన్ ఏంటి అనేది మారుమూల గ్రామంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా తెలియజేయాల్సిన బాధ్యత ఎవరిది? ఎమ్మెల్యేలది. కానీ వాళ్ళు ప్రజల్లోకి వెళ్తలా. ఆల్రెడీ ఒక టైం టేబుల్ ఇచ్చారు, పలానా డేట్ను మీరు ప్రజల్లోకి వెళ్ళాల్సిందే, పలానా కార్యక్రమం మీద వెళ్ళాల్సిందని చెప్పి టైం టేబుల్ కూడా ఇచ్చారు. కానీ వెళ్తలా చాలామంది. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు వచ్చిందంటే పెన్షన్ ఇవ్వడానికి వెళ్తున్నారు ఆయన. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వెళ్తలా. దానికి కారణం ఏంటి? నిర్లక్ష్యం. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే నెక్స్ట్ ఎలక్షన్లో ఒకవేళ పొరపాటున కనుక ప్రభుత్వం మారిపోయే పరిస్థితి వస్తే ఏంటి సిచ్యువేషన్? ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్ ఏంటి? అది ఆలోచించుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా వచ్చే నష్టం ఏం లేదు. ఆల్రెడీ ఆయన పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయారు పొలిటికల్గా. ఆయన అనుభవించాల్సిన పదవులు అనుభవించేశారు, అయిపోయింది. రాష్ట్రం యొక్క పరిస్థితి కదా, రాష్ట్ర పరిస్థితి గురించి ఆలోచించాలి కదా ఈ పొలిటీషియన్స్ అంటే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ. అది ఆలోచించట్లేదు అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆవేదన. అందుకే మారమని చెప్తున్నాడు ఆయన. మారండి, మీరు మారి ప్రజాసేవకులుగా మెలగండి, ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలతోటి ఉండండి, ప్రజలతోటి మమేకంగా అండి, మీరు వాళ్ళ సమస్యలు తెలుసుకోండి అని చెప్తూ అనర్హులైనటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ పెన్షన్లు ఇస్తున్నాం. కానీ అర్హత ఉన్నటువంటి వాళ్ళని ఎవ్వరిని మనం వదిలిపెట్టలేదు. అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ మనం సంక్షేమ పథకాలు ఇస్తున్నాము. ఈ విషయం అన్నా చెప్పండి పోయి కనీసం. ఎందుకంటే బ్యాడ్ ప్రాపగాండా జరుగుతుంది. రేషన్ కార్డులు తీసేశారు, పెన్షన్లు తీసేశారు అనే ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం జరుగుతున్నప్పుడు కనీసం మేము ఎవరిని తీసేయలేదు, అర్హత ఉండేటువంటి వాళ్ళని ఎవరిని మేము తీసేయలేదు, అలాగే అర్హత ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ మేము ఇస్తున్నాము, అనర్హత ఉన్నటువంటి వాళ్ళు కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు కొంతమంది, కానీ వాళ్ళని కూడా తొలగించలేదు అని చెప్పి చెప్పండి. అర్హత ఉన్నటువంటి వాళ్ళని మేము ఎవరిని తీసేయలేదని చెప్పాలి కదా మీరు పోయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒత్తుకుంటున్నారు. కానీ ఇంకా పూర్తి స్థాయిలో ఆయన ఏదైతే అనుకుంటున్నారో ఆ దిశగా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వెళ్ళేటువంటి పరిస్థితి కనపట్ల. బహుశా రాబోయే రోజుల్లో చంద్రబాబు గారు సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.